వెల్కమ్ టు రాజనీతి. ఫిబ్రవరి 14వ తారీఖున విశ్వక్సేన్ అనే వర్ధమాన్ నటుడు నటించిన లైలా అనే సినిమా రిలీజ్ కాబోతూ ఉంది. అయితే ఈ సినిమాని బాయ్కాట్ చేయాలి, ఈ సినిమాని చూడొద్దని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆ పార్టీ నాయకులు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి కూడా ఒక ఆవిడ ప్రెస్ మీట్ పెట్టింది ఈ సినిమాకి వ్యతిరేకంగా. ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అంటే, ఈ విశ్వక్సేన్ విషయానికి వస్తే ఇతను స్వతహాగా బాలకృష్ణ అభిమాని. ఆ అభిమానాన్ని ఆయన బహిరంగంగా కూడా ప్రదర్శిస్తారు, ప్రకటిస్తారు కూడా. అలాగే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా చిరంజీవి గారిని పిలిచారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నారో మరేంటో తెలియదు, కానీ ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా ఏమైందంటే, అందులో నటించిన పృథ్వీ తెలుసు కదా, కమెడియన్. ఆయన ఏదో ఒక సన్నివేశం గురించి చెప్తూ 150 గొర్రెలు ఉంటే చివరికి 11 గొర్రెలే మిగిలినాయి అని ఆ సన్నివేశం గురించి చెప్తూ మాట్లాడారు. ఆయన ఏమన్నాడు ఒకసారి చూడండి. మేకల సత్యాన్ని పట్టరండి అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయరా అన్న. ఈ ఒక 70 అండి, ఈ ఒక 80 అండి, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా రండి, 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏంటో నాకు అర్థం అవ్వాలి. అలాగా అదండి, ఆయన మేకలు అన్నాడు, నేనే పొరపాటు గొర్రెలు అని చెప్పాను. మేకలు 150 మేకలకి 11 మేకలు మిగిలినాయి, అదేంటో అర్థం కాలేదని చెప్పాడు. ఆయన మేకల గురించి చెప్తే వైసీపీ వాళ్ళ కోపం వచ్చింది. సినిమాను బాయ్కాట్ చేయాలని ప్రచారం మొదలుపెట్టారు. అంతటితో ఆగలేదు, పృథ్వీకి ఫోన్లు చేసి బెదిరించడం, బూతులు తిట్టడం మొదలుపెట్టారు. దాంతో ఆయన టెన్షన్ తట్టుకోలేక బీపీ పెంచుకొని హాస్పిటల్ పాలయ్యాడు. ఆయన హాస్పిటల్ నుంచి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఏంటి, వాళ్ళ సంస్కృతి ఏంటి, ఆ సోషల్ మీడియా ఏంటి అనేది బాగా అర్థమవుతుంది అందరికీ. కానీ ఇప్పుడు 11 అనే మాట వస్తే వణుకు గజ వణుకుపోతున్నారంటే ఇక మేమేం చేయలేము దానికి. నిజంగా నా తల్లిని బతుకున్నప్పుడు ఎవడని తిట్టుంటే నరికేసేవాడిని, కానీ ఆమె చనిపోయిందిరా. ఎక్కడైనా ఆవిడ ఆత్మ శాంతి కూడా లేకుండా చేశారు కదరా దరిద్ర నా కొడకల్లరా. మిమ్మల్ని అదండి, వాళ్ళ తల్లిని తిట్టారు, వాళ్ళ ఫ్యామిలీని తిట్టారు. అవన్నీ ఆవేశం పెరిగిపోయి ఆయనకు బీపీ పెరిగి హాస్పిటల్ పాలయ్యారు. హాస్పిటల్లో ఉన్న పృథ్వీ చచ్చిపోతే బాగుండని కూడా ట్వీట్లు పెడుతున్నారు. అంటే వీళ్ళ కషాయ మనస్తత్వం ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. అప్పటికి ఈ విశ్వక్సేన్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఏంటంటే, ఆ వ్యాఖ్యలకు మాకు సంబంధం లేదు, మేము చీఫ్ గెస్ట్ని రిసీవ్ చేసుకోవడానికి మేము బయటకు వెళ్ళిన సందర్భంలో పృథ్వీ గారు మాట్లాడారు, ఆయన మాట్లాడిన విషయం కూడా మాకు తెలియదు, ఒకవేళ తప్పు జరిగి ఉంటే క్షమించండి, మీరు సినిమాని నెగిటివ్గా ఇచ్చేయొద్దండి అని చెప్పి ఆయన వీడియో రిలీజ్ చేసినా కూడా 25,000కు పైగా ట్వీట్లు ఈ సినిమాకి వ్యతిరేకంగా పెట్టారు. ఆ వ్యక్తి అది మాట్లాడుతున్నప్పుడు నేను కానీ ప్రొడ్యూసర్ గారు కానీ చిరంజీవి గారు వస్తున్నారంటే రిసీవ్ చేసుకోవడానికి బయటికి వెళ్ళాము. తిరిగి వచ్చాము, ఈవెంట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళేదాకా మాకు తెలియదు ఈ వ్యక్తి స్టేజ్ మీద ఏం మాట్లాడాడు. అండ్ మాకు అతను మాట్లాడిన దానికి సినిమాకి వీటికి ఏం సంబంధం లేదు. మీరు అతని మీద కోపం మా సినిమా మీద చూపించడము. ముఖ్యంగా చాలామంది కష్టపడ్డాం సార్ ఈ సినిమాకి. అట్లా సినిమా రాకముందే చంపేయకండి. తర్వాత పృథ్వీ వైఫ్ కూడా దీని గురించే మాట్లాడారు. మేకలంటే మేకలకు కోపం రావాలి, కానీ వీళ్ళకి కోపం రావటం ఏంటని చెప్పి. అంటే నిజంగా మరి ఆవిడన్నట్టు మేకలను గొర్రెలను అంటే వీళ్ళకి కోపం రావటం విచిత్రంగా ఉంది. కొన్ని సినిమాల సన్నివేశాలు ఏదో డైలాగులు కించపరుస్తూ పెట్టారా అంటే, అసలు కించపరుస్తూ సినిమాలు తీయటం వీళ్ళకి అలవాటు. గతంలో వీళ్ళు చాలా సినిమాలు తీయించారు. రామ్ గోపాల్ వరంతో 3rd గ్రేడ్ సినిమాలన్నీ తీయించారు, 3rd రేటెడ్ సినిమాలన్నీ తీశాడు. లక్ష్మీ ఎన్టీఆర్ అని, వ్యూహం అని, ఏదో పిచ్చి పిచ్చి సినిమాలన్నీ తీసి అందులో చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ని దారుణంగా అసాసినేట్ చేశారు. అలాగే లోకేష్ గారిని ఒక కమెడియన్గా చిత్రీకరించారు. ఇవన్నీ చేయటం వీళ్ళకి అలవాటు. ఈ సినిమాలన్నిటికీ కూడా ఈ రామ్ గోపాల్ వరంకి వైసీపీ వాళ్ళు పెట్టుబడి పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి చరిత్ర కలిగిన వాళ్ళు ఇప్పుడు ఏదో డైలాగ్ ఒకటి ఉందని చెప్పి ఆ సినిమా మీద దుష్ప్రచారం చేయటం అనేది చాలా దారుణంగా ఉంది. అతను ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వర్ధమాన హీరో, అతని కెరీర్ని దెబ్బేసేలాగా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. పైగా సినిమా రంగం మీద జగన్మోహన్ రెడ్డి, వీళ్ళకే కాదు జగన్మోహన్ రెడ్డికి కూడా ఒక రకమైన కసి ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే బహుశా అది బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళ మీద ఉన్న కసి. ఆ కసితోనే ఇతను పేదలకి చౌక ధరలో వినోదం అనే పేరుతో సినిమా టికెట్ రేట్లు తగ్గించాడు.
వాస్తవానికి పేదల బతుకులు బాగుండాలి, పేదలు సంతోషంగా ఉండాలని కోరుకునేవాడైతే వాళ్ళకి నిత్యావసరాల వస్తువుల ధరలు తగ్గించడం, వాళ్ళకి కరెంట్ ఛార్జీలు తగ్గించాలి, వాళ్ళకి బస్ ఛార్జీలు తగ్గించాలి, వాళ్ళకి గ్యాస్ ధరలు తగ్గించాలి. ఇలాంటివి తగ్గిస్తే వాళ్ళు రిలీఫ్ ఫీల్ అవుతారు. ఎందుకంటే అవి నిత్యావసరాలు, అవి లేనిదే బతుకు ఉండదు. సినిమా లేకపోయినా బతుకు ఉంటుంది. సినిమా అనేది ఒక ఆప్షన్ మాత్రమే, జస్ట్ ఎంటర్టైన్మెంట్ అన్నమాట. అంటే ఆ సాకుతో తగ్గించి సినిమా వాళ్ళందరినీ తన కాళ్ళ దగ్గరికి రప్పించుకున్నాడు. ఆ రోజు చిరంజీవి మొదలుకొని అగ్ర హీరోలు అందరూ, అగ్ర డైరెక్టర్లు అందరూ కూడా ఆయన ఇంటికి నడిచి వెళ్ళారు. ఎక్కడో గేటు దగ్గర కార్లు ఆపి. ఆ సందర్భంగా సరైన గౌరవం ఇవ్వలేదన్న విమర్శలు వచ్చినాయి. అతని అడుగుజాడల్లోనే ఇప్పుడు ఈ క్యాడర్ అంతా నడుస్తూ ఉంది. అయితే ఇక్కడ కీళ్ళలో కూడా ఒక మేలు ఏంటంటే ఈ సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చారు. దాంతోపాటు వీళ్ళ వికృత మనస్తత్వాలు కూడా బయటపడినాయి. Like, share and subscribe to Rajaniti channel.